విశాఖపట్నం జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చిన బాలిక తల్లి, అమ్మమ్మ. ఎందుకు వచ్చారు? అయిపోయింది కదా చర్చ్, మరి ఇలాగ ఉండకూడదు. ఆవిడెవరమ్మా? లేపండి లేపండి. ఎందుకు వచ్చారు? ప్రేయర్కే కదా, అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా, అయిపోయింది కదా. లేగమ్మా, లేగండి. ఏం పేరమ్మా నీ పేరు తల్లి? అమ్మా నీ పేరే? అంటే పేర్లు ఉంటాయి కదమ్మా, మీకు పేర్లు లేవా? అమ్మా మీరు పదండి అమ్మా, చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా? అమ్మా లేపమ్మా, లేపండి. అమ్మా కొద్దిగా నీళ్ళు కొట్టండి. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కొట్టండి తల్లి. చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద మృతి చెందిన బాలిక. అమ్మా ఎందుకమ్మా, ఎందుకు అసలు మీ అమ్మాయి చనిపోవడం కారణం ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి ఏమైంది, ఏమైంది చెప్పండి, చెప్పండి చెప్పండి దేనికి అమ్మా, ఏమైంది చెప్పండి. బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్లు. అయితే తనకు తెలియకుండా తన కూతుర్ని చర్చికు తీసుకెళ్లారని బాలిక తండ్రి పోలీసులకు ఆరోపించగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మ విజయనగరం జిల్లా డెంకాడుకు చెందిన వారిగా గుర్తింపు.